పల్లవి వస్తున్నావా లానా? వస్తున్నా. ఏంది నువ్వు ఏదో నీ గంట పోయినోళ్ళలాగా అడుస్తున్నావు? అసలు ఏంది నీ బాధ? అది నేను అడగాలి. అసలేంది నీ బాధ? బాత్రూంలోకి పోయి ఇంతసేపు అవుతుంది. నువ్వు బాత్రూంలా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాకు వినబడుతుంది. అంత సీక్రెట్గా బాత్రూంలోకి పోయి మరి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? బయట ఇంత ప్లేస్ ఉంది. ఆ ఫోన్ ఏదో బయటే మాట్లాడొచ్చు కదా. డోర్ వేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? బావా ఇంత సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? బావ నుంచి ఎట్లా తప్పించుకోవాలి? అసలేం అర్థమైతలేదు. ఇప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోయినావు. నీ ప్రియుడు కిరణ్తోనే నువ్వు ఫోన్ మాట్లాడినావని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను కూడా చూస్తా ఏం చెప్పి తప్పించుకుంటావో. అడిగేది నిన్నే. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నాకేం అర్థమవుతుంది? నోరు విప్పి నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఏం చెప్పాలి? నేను బాత్రూంలో ఫోన్ మాట్లాడినాను అని నీకు చెప్పినానా ఏమైనా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. అంటే నువ్వు బాత్రూంలో ఫోన్ మాట్లాడలేవా? లేదు, నేను ఎవరితో ఫోన్ మాట్లాడలేను. నేను జస్ట్ స్నానం చేస్తున్నప్పుడు కొన్ని పాటలు పాడుకున్నా అంతే. అబ్బా, ఏమన్నా కవర్ చేసిందే? బాత్రూంలో పాటలు పాడుకుంటుందంట. నా చెవిలో ఏమన్నా పూలు కనబడుతున్నాయేమో. లేకపోతే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వచ్చే సౌండ్, పాటలు పాడుతున్నప్పుడు వచ్చే సౌండ్, ఈ రెండిటికి తేడా నేను ఆ మాత్రం గుర్తుపట్టలేనా? వినేవాళ్ళు ఉండాలే గాని ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. ఇప్పుడు అర్థమైంది కదా, జరుగు పక్కకి. ఏంది అర్థమయ్యేది? నా చెవిలో ఏమన్నా పూలు కనబడుతున్నాయా? నువ్వు పాటలు పాడుకున్నా అంటే నేను నమ్మాలనా? మరీ అంత వెర్రోన్లాగా కనబడుతున్నానా? 100% షూర్ నువ్వు బాత్రూంలో ఖచ్చితంగా ఫోనే మాట్లాడినావు. అమ్మో, ఈ అభినన్ని అంత ఈజీగా విడిచిపెట్టేటట్టు లేడు. ఏదో దగ్గరుండి చూసినోళ్ళలాగా ఖచ్చితంగా చెప్తున్నాడు. డౌట్ లేదు, ఈ అభికి నా మీద ఖచ్చితంగా డౌట్ వచ్చింది. అందుకే ఇంత గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు. పల్లవి, మర్యాదగా నిజం చెప్పు. నువ్వు ఎవరితో మాట్లాడినావు? నీకేమన్నా చెవుడా? ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను ఎవరితో ఫోన్ మాట్లాడలేను. కేవలం పాటలు పాడుకున్నా అంతే. అబద్ధం. నువ్వు చెప్పేది మొత్తం అబద్ధం. ఏంది నువ్వు అప్పటి నుంచి చూస్తున్నా? బాగా ఓవరాక్షన్ చేస్తున్నావు. నీకే నా మీద అనుమానం ఉంది, అందుకే ఇట్లా అడుగుతున్నావు. అయినా నాకే అర్థం కాక అడుగుతున్నా. ఒకవేళ నేను నిజంగంటే ఫోన్ మాట్లాడినా నీకెందుకు మధ్యలో? నా ఇష్టం వచ్చినలతో ఫోన్ మాట్లాడతా. నిన్నసలు నా భర్తగానే యాక్సెప్ట్ చేసలేను. అలాంటప్పుడు నన్ను అడిగే హక్కు నీకెక్కడిది? పిచ్చి పిచ్చిగా మాట్లాడినావనుకో నీ పళ్ళు రాలగొడతా. నీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నా? నేను పెద్ద వెర్రివెంగలప్పని అనుకున్నావా? నువ్వు నన్ను భర్తలాగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ని నా భార్యలాగే యాక్సెప్ట్ చేసిన. నా భార్య నాకు తెలియకుండా రహస్యంగా వేరే ఎవరితోనో ఫోన్ మాట్లాడితే నేను ఊకుంటా అనుకున్నావా? ఏం చేస్తావు? కొడతావా? దా కొట్టు. ఏంది చూస్తున్నావు? దా కొట్టు. నేను ఆడవాళ్ల పైన చేయి చేసుకునేంత దిగజారలేను, కానీ నన్ను మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. నేను మంచిగుంటే మంచోణ్ణి. నా ముందర పిచ్చి పిచ్చి వేషాలు వేసినావనుకో నా అంత చెడ్డోడే లేడు. నాతో జాగ్రత్త. ఇదొక్కసారికి ఏమోనో వదిలేస్తున్నా. ఇంకోసారి ఇలాంటిది ఏమైనా రిపీట్ అయిందనుకో నాలో మనిషి కాదు, ఒక జంతువుని చూస్తావు. ఏంటి నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించేది కాదు, జరగబోయే నిజం చెప్తున్నా. ఇన్ని రోజులు నువ్వు చూసిన అభి వేరు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్న అభి వేరు. ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నిన్ను మాత్రం ఎప్పుడు పల్లెత్తు ఒక మాట కూడా అనలేను. నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నా. నీకు ఏ చిన్న లోటు కూడా రానిచ్చలేను. ఇంటి పని చేయడం, వండి పెట్టడమే కాకుండా ఆఖరికి నీ బట్టలు కూడా ఉతికినా. అదంతా నువ్వు ఎప్పటికైనా మారుతావని నమ్మకంతోనే చేసిన. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ మెల్లో తాలిగట్టినాను. నువ్వు ఎంత గింజుకున్నా నేనే నీ భర్త, నువ్వే నా భార్య. నీ మనసు మారే వరకు నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తా. నా మంచితనాన్ని అవకాశంగా తీసుకొని నా కళ్ళు కప్పి వెధవేషాలు వేసినావనుకో ఇంకా చెప్పను. ఏం చేస్తానో నీకే బాగా అర్థమై ఉంటది. అవాక్ అయ్యింది చాలు గాని టిఫిన్ రెడీ అయ్యింది, రా పోదాం. నాకేం అవసరం లేదు. నువ్వే నాకు బాగా గడ్డి పెట్టినావు కదా, కడుపు నిండిపోయిందిలే. నువ్వు పోయి తిను. ఇదే తగ్గించుకుంటే బాగుంటది. నేను పోతున్నా, నువ్వు తొందర్రా. నన్ని ఎన్నెన్ని మాటలన్నాడు. రోజు రోజుకి మరి చులకనైపోతున్నా. నోటికి హద్దు లేదు పద్దు లేదు, ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడు. కానీ ఈ అభి మాటలింటుంటే నాకు ఎందుకో భయమేస్తుంది. నా మీద ఒక్కసారి అనుమానం వచ్చినందుకే ఈ అభి రోజుకో యాంగిల్ చూపిస్తున్నాడు. అంతేకాకుండా
ఇప్పుడు ఏకంగా నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. నేను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అభి విశ్వరూపం చూపిస్తా అంటున్నాడు. నా గురించి నాకు భయం లేదు. ఒకవేళ నేను కిరణ్ ఇప్పటికి కూడా ప్రేమించుకుంటున్నామని తెలిస్తే కిరణ్ని ఏమన్నా చేస్తాడేమో అని భయమేస్తుంది. ఈ అభి గురించి నాకు మొత్తం తెలుసు అనుకున్నా, కానీ కాదు. ఇన్ని రోజులు ఒక యాంగిల్ని మాత్రమే చూసిన. ఈ మధ్య రెండో యాంగిల్ బాగా కనబడుతుంది. అభితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైతే ఎట్లా గట్లా తప్పించుకున్నా, ఇంకోసారి ఇట్లా కాకుండా చూసుకోవాలి. పల్లవి వాళ్ళ అమ్మగారింటికి ఇంకో 2 రోజుల్లో రాబోతుంది. పల్లవిని చూడడానికి నాకు ఈజీగా ఉంటుంది, కానీ పక్కనే పల్లవి వాళ్ళ బావ ఉంటాడు. ఆయనకి ఎలాంటి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇట్లా? నేను పల్లవి ఎవరికి భయపడకుండా మేమిద్దరం ధైర్యంగా కలిసేదెప్పుడు? అసలు మేమిద్దరం ఒకటి కావాలంటే ఏం చేయాలి? ఒక ప్లాన్ అంటూ ఏమీ లేదు. జస్ట్ పెద్దవాళ్ళని ఒప్పియాలనుకున్నామంతే. కానీ అదంత ఈజీ కాదు. వాళ్ళు ఒప్పుకుంటారని గ్యారంటీ కూడా లేదు. ఫస్ట్ అయితే పల్లవి వాళ్ళ ఊరికి రాని, ఆ తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. చూస్తుంటే ప్రశాంతంగానే కనబడుతున్నాడు. ఇప్పుడు నేను పోయి పలకరిస్తే నన్నేమన్నాడు కదా. అయినా ఎందుకంటలే, రాత్రి ఎలాగో నాతో మాట్లాడినాడు కదా, ఇప్పుడు కూడా మాట్లాడతాడు. నిన్న జరిగిన గొడవని మర్చిపోయి ఉంటాడు. ఏవండి, ఏంది? కాఫీ ఏమైనా కావాలనా? నేనేమి అడిగలేను కదా. నాకి కావాలంటే నేను చెప్పనా? అయినా నాకేమన్నా కావాలంటే నేను మా అమ్మని అడుగుతా. నీతో నాకేం అవసరం లేదు. నా మీద కోపం తగ్గింటదనుకున్నాను. ఈయన మాటలింటుంటే ఇంకా నిన్న జరిగిన విషయాన్ని మనసులోనే పెట్టుకున్నట్టున్నాడు. మరి రాత్రి నాతో బానే మాట్లాడినాడు కదా, మరి ఇప్పుడేమైంది? ఈయన నన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాడు. మా మధ్య ఇంతకంటే ఇంకా పెద్ద గొడవలే జరిగినాయి. అప్పుడు కూడా ఈయన ఇట్లా అస్సలు ప్రవర్తించలేడు. కానీ నిన్న జరిగిన చిన్న గొడవకి ఈయన నన్ను పరాయిదానిలాగా చూస్తున్నాడు. ఇంక నువ్వు ఈ నుంచి పోవచ్చు. ఏడుకోవాలి? నీకి ఏమైనా పనుంటే చూసుకోపో. నాకి పనేం లేదు, మొత్తం అయిపోయింది. అందుకేనా ఇప్పుడు నా తలకాయ తిన్నీకొచ్చినట్టున్నావు? అసలేందండి మీరు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? మీకు కాఫీ ఏమన్నా కావాలని అడిగినా అంతే. దానికే మరి నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య నువ్వు చేసే పనులు అట్లున్నాయి. మరి నేనేం చేసినా? చేయాల్సింది మొత్తం చేసి ఇప్పుడు ఏం తెలియని దానిలాగా మాట్లాడుతున్నావా? చూడండి, ఫస్ట్ ఏం జరిగిందో మీరు క్లారిటీగా చెప్పండి. మీరంతకు మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే నాకేం అర్థమవుతుంది? ఏంది? నేను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నానా? అట్లా మాట్లాడేది నేను కాదు, నువ్వు. నిన్న మన మధ్య జరిగిన గొడవని నువ్వు మా అమ్మకి పోయి చెప్పినావు. అది కూడా ఉన్నవి లేనివన్నీ కలిపి చెప్పినావు. మా అమ్మకి నా మీద ఎంత కోపం వచ్చిందో తెలుసా? నన్ను చెడామడా తిట్టింది. అదంతా నీ వల్లే. నువ్వు నా గురించి మా అమ్మకి గిల్లలు చెప్పినావు. ఈ మాట ఇప్పుడు అంటే అన్నారు, ఇంకోసారి అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. మీరేమన్నా విన్నారా చూసినారా నేను అత్తయ్యకి గిల్లలు చెప్పినేది? మరి నువ్వు చెప్పకపోతే మనిద్దరి మధ్య జరిగిన గొడవ మా అమ్మకిట తెలిసింది. అత్తయ్య నన్ను అడిగినారు. నిన్న నేను మీకోసం కష్టపడి మీకు ఇష్టమైన వంటలు చేసినాను, కానీ మీరు తినడానికి వచ్చలేరు. నేను వండిన వంటలన్నీ అట్లే ఉన్నాయి. అత్తయ్య చూసింది, నన్ను అడిగింది. నేను నిజం చెప్పిన. ఏమని? ఉన్నవి లేనివి అన్ని కలిపి చెప్పినావా? ఇదిగో మళ్ళీ చెప్తున్నా, మీరు ముందు వెనక చూసుకోకుండా మాట్లాడితే నేను అస్సలు ఊకుండను. అత్తయ్య అడిగినప్పుడు మీరు ఎందుకో బాధగున్నారు, తినడానికి రాను అని చెప్పినాడు. నేను బలవంతంగా పిలుస్తుంటే నన్ను నీ హద్దుల్లో ఉండమన్నాడని చెప్పిన అంతే. ఇంతకు మించి నేనేం చెప్పలేను. వీటిని ఎవరైనా గాని గిల్లెలంటారా? అది కూడా నన్ను అత్తయ్య అడుగుతూనే చెప్పిన. కనీసం మీరు పడే బాధ అత్తయ్యకనే చెప్తారేమో అని. నన్ను మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. నువ్వు చెప్పింది నిజమైన గ్యారంటీ ఏంది? ఏంది? మీకు గ్యారంటీ కావాలా? అయితే నాతో పాటు రండి. అత్తయ్య దగ్గరికి ఇప్పుడే పోదాం. నిజ నిజాలు అన్నీ బయట పడతాయి. మీరు కూడా నాకే ఒకటి చెప్పండి, నేను ఖచ్చితంగా అత్తయ్యకి గిల్లలు చెప్పినానని. మీ దగ్గరున్న గ్యారంటీ ఏంది? మీకు ఎవరైనా విన్నవాళ్ళు చూసిన వాళ్ళు చెప్పినారా? ఒకవేళ చెప్పింటే నన్ను కూడా వాళ్ళ దగ్గరికి తొలుకొని పోండి. ఇలాంటి విషయాలు ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి. అప్పుడే గిల్లలు ఎవరు పెట్టినారో కరెక్ట్ తెలిసిపోతుంది. అవని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది. నిజంగా అంటే అవని తప్పేం లేదా? నేనే అవనీని అపార్థం చేసుకున్నానా? అవని కళ్ళల్లో మాటలో నిజాయితీ కనబడుతుంది. అదీగాక అమ్మతో సాక్ష్యం పలికిస్తా అంటుంది. నేనే అనవసరంగా స్వప్న మాటలు విన్నానా? ముందు నుంచి స్వప్నకి అవనికి పడదు.
అందుకే స్వప్న అవని మీద గిల్లలు చెప్పిందేమో. ఛ, అయినా నా బుద్ధి ఏమైంది? అవని గురించి నాకు తెలదా? ఒకవేళ నిజంగంటే అవనికి ఈడి నుంచి పోవడం ఇష్టం లేకపోతే ఒకటే మా పుట్టింటి కోత అని ఎందుకంటది? ఇప్పటికి 2 సార్లు బ్యాగ్ సర్దుకేయింది. పల్లవి టెన్షన్లో పడి నా బుర్ర అస్సలు పనిచేసలేదు. అందుకే స్వప్న చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మినట్టున్నా. చూడండి, నాకు ఆల్రెడీ ఈ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను వాటన్నిటినీ పైకి చెప్పలేను. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు నరకంలో ఉన్నట్టే ఉంది. అందుకు నేను ముందే చెప్పిన నేను మా పుట్టింటి కోత అని. కానీ మీరే పల్లవి వచ్చేవరకు ఇన్నే ఉండమని నా కాళ్ళ వేలబడి అడుక్కున్నారు. నేను కేవలం మీకోసం మాత్రమే ఓపిక పట్టుకొని ఇన్నే ఉన్నా. మీరు చాలా విషయాల్లో నాకు సపోర్ట్గా నిలబడినారు. నన్ను గతంలో చాలాసార్లు అర్థం చేసుకున్నారు. వాటన్నిటికీ కృతజ్ఞతగా నేను మీ మాటకి ఎదురు చెప్పకుండా ఇన్నే ఉన్నా. ఇప్పుడు మీరు కూడా నన్ను అనవసరంగా అపార్థం చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడే పని అయితే ఈ ఇంట్లో నేను అందరితో మాటలు పడుకుంటా ఇంకా ఈడ ఉండాల్సిన అవసరం లేదు. నాకు అంత కర్మేం పట్టలేదు. నేను గతి లేక ఇన్నే ఉన్నా అనుకుంటున్నారేమో. ఒకసారి జరిగింది మొత్తం గుర్తు చేసుకోండి. అవని చెప్పింది నిజమే కదా. అవని దయదల్చి నా కోసం ఈయనే ఉన్నందుకు నేనిప్పుడు ప్రశాంతంగా ఉంటున్నా. అవని నా కోసం చాలా భరిస్తుంది. అలాంటి అవనికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాల్సింది పోయి రివర్స్లో నేనే బాధ పెట్టినా. నేను అట్లా చేయడం చాలా తప్పు. ఇంకా అవని కాబట్టి నన్ను అర్థం చేసుకొని ఇన్నే ఉంది. అవని ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నేనన్న మాటలకి ఎప్పుడో వాళ్ళు వాళ్ళ పుట్టింటికి పోయేవాళ్ళు. ఇప్పుడు అవనికి క్షమాపణ చెప్పాలి. ఆ స్వప్న చెప్పే మాటలు ఇంకా జీవితంలో ఎప్పుడు వినకూడదు. పోయి ఆ స్వప్న మాటలు విన్నా కదా, ఫస్ట్ నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. ఇప్పుడు అవనికి సారీ చెప్పడానికి కూడా నాకు ముఖం లేదు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అవని దగ్గరకు పోవాలి? ఛ, అమ్మా, పోయి నాకి కాఫీ తీసుకురాపో. ఏందే నువ్వు ప్రతి చిన్న పని పెద్ద పని నాకే చెప్తావు? కాఫే కదా, ఆల్రెడీ చేసిన. కిచెన్లో ఉంటది, వేడి చేసుకొని తాగు. నేను ఎప్పుడేం అడిగినా నన్ను విసుక్కోకుండా తెచ్చేదానివి. మరి ఈరోజేమైంది? ఒంట్లో ఏమన్నా బాలేదా? అట్లాంటిదేం లేదు. మరి ఎందుకో నువ్వు డల్లుగున్నట్టున్నావు. ఏమైందో చెప్పమ్మా. ఏం చెప్పినా ఎవరికి చెప్పినా లాభం లేదు. నువ్వు పోయి నుంచి. అదేందమ్మా, నువ్వెందుకు డల్లుగున్నావు? పాపం ఏమైందో అని అడుగుతుంటే నువ్వు నన్నే పొమ్మంటున్నావు. ఏందో చెప్పే వరకు నేను ఈ నుంచి పోను. ఏం చెప్పమంటవే? నిన్న మళ్ళీ మీ అన్నయ్యకి వదినకి గొడవయింది. మీ అన్నయ్య అనవసరంగా అవనిని అపార్థం చేసుకున్నాడు. అవని పాపం నిన్న నా ముందర బాగా ఏడ్చింది. అది తలుచుకుంటుంటేనే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇంత గుడ్ న్యూస్ని అంత స్లోగా చెప్తదేంది? అంటే నేను నిన్న అవని గురించి చెప్పిన మాటలు అన్నయ్య విన్నాడు. అందుకే అవనితో సరిగ్గా ఉంటలేడు. అమ్మయ్యా, నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. అయ్యో పాపం, అవని ఏడ్చిందే. నన్ను కూడా పిలిచింటే బావుండు, చూసి సంతోషించేదాన్ని. ఏంది? అదేమ్మా, అవనిని ఓదార్చేదాన్ని. ఓ అట్లన్నావా? అందుకేనా నువ్వు డల్లు కూసున్నావు? అవునే, ఎప్పుడు లేనిది మీ అన్నయ్య అవని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అవని అంట నాకే వాడిపైన గిల్లలు చెప్పిందంట. అందుకే నేను వాడిని తిట్టినానంట. వాడంటున్న మాటల్లో కొంచెమన్నా అర్థం ఉందే? పాపం అనవసరంగా పిచ్చిదాన్ని అపార్థం చేసుకుంటున్నాడు. నేను చెప్పిన మాటలన్నీ అన్నయ్య బాగానే మైండ్కి ఎక్కించుకున్నాడు. అవని పైన కోపం పెంచుకున్నాడు. అమ్మయ్య, ఇప్పటి నుంచి అన్నయ్య అవనికి అసలు సపోర్ట్ పోడు. నేను మళ్ళీ అవనితో బాగా ఆడుకోవచ్చు. నాకు ఎందుకో అదంతా మీ అన్నయ్య మాట్లాడే మాటలాగా అనిపిస్తలేదు. అంటే మీ అన్నయ్యకి ఎవరో అవని గురించి బాగా గిల్లలు చెప్పినారు. లేకపోతే వాడేంది అవని గురించి అట్లా మాట్లాడడం ఏంది? ఇది ఖచ్చితంగా ఎవరో వాళ్ళిద్దరిని చూసి వారసలేనోళ్ళు చేసినారు. ఒకవేళ నేను అనుకున్నది నిజమైతే వాళ్ళు ఎవరో గాని వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోవాలి. ముది నష్టపొల్లు. ఆరోగ్యం బాలేక మంచాన పడాలి. తిండికి తికాన లేకుండా పోవాలి. కనీసం మంచినీళ్ళు కూడా దొరకకూడదు. వాళ్ళు తొందరగా ఇంకా చాలమ్మా. పాపం ఎవరో ఏమో. ఎందుకు అట్లా తిడుతున్నావు? మరి తిట్టక ముద్దు పెట్టుకోవాలా? అయినా నేను తిట్టేది మీ అన్నయ్యకి గిల్లలు చెప్పినోళ్ళని. వాళ్ళని ఎవరినో తిడితే నీకెందుకు వస్తుంది రోసం? నాకెందుకు వస్తుంది రోసం? నీ వాలకం చూస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది. కొంపదీసి
నీకు అవని అంటే పడదని పడదని నువ్వే మీ అన్నయ్యకి గిల్లలు చెప్పినావా ఏంది? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.